హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇప్పుడు చెప్పవే, ఏం జరిగింది రాత్రి? రూమ్లో ఆ మాన్స్టర్ ఏమైనా అన్నాడా? అబ్బా చెప్తాను ఆగవే. మాన్స్టర్ కాదు కానీ విలన్ అంటే యాప్ట్గా ఉంటుంది అని పల్లవి అంటుంది. అవునా, సరే సరే, నీ విలన్ గురించి చెప్పు అని విద్య గడ్డం కింద చేతులు పెట్టుకొని అడుగుతుంది. నీ ఏంటే నీ అని పల్లవి చురుగ్గా చూస్తుంది. సరే సరే సారీ, ఆ విలన్ గురించి చెప్పు, ఏమైంది రాత్రి అని విద్య అంటుంది. నన్ను అమ్మమ్మ రూమ్ దగ్గర వదిలి వెళ్ళింది. రూమ్లోకి అడుగుపెట్టిన పల్లవి కొండని అరచేతుల్లో అదిమి పెట్టుకొని తలదించుకొని అడుగు ముందుకేసింది. ఒకవేళ నా మీద అరిస్తే ఆ అరుపులు అమ్మమ్మకి వినిపిస్తాయి కదా, ముందు తలుపు వేద్దాం అని వెంటనే తలుపు వేసి తల ఎత్తి చూసింది. ఒక్క క్షణం తన పెళ్లి ఆగిపోవడం, కార్తీక్ వెళ్ళిపోవడం, చైతుతో పెళ్ళి, మనసులో బాధ అన్నింటినీ మర్చిపోయి ఆ గదివైపు చూస్తూ ఉండిపోయింది. సువాసన గల మల్లెలతో పాతకాలం పందిరి మంచంలా అందంగా తయారు చేశారు. గది మొత్తం ఎర్రటి గులాబీ రేకులతో నేలంతా పరిచారు. ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోలేనంతగా పొగ రూమంతా అందంగా అల్లుకొని ఉంది. అగర్బత్తీల సువాసన ముక్కుకి తగలగానే మైమరిచిపోయేలా ఉంది. రంగురంగుల గాజు సీసాల్లో క్యాండిల్స్ వెలిగించి రూమ్లో అక్కడక్కడ వేలాడుతూ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. పల్లవి ఆ గులాబీ రేకుల మీద అడుగు వేయగానే ఎంతో సుతిమెత్తగా తాకడంతో ఈ లోకంలోకొచ్చి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పెళ్ళై కార్తీక్తో జీవితాంతం సంతోషంగా బ్రతకాలనుకున్న నాకు ఇప్పుడు జీవితమే లేకుండా పోయిందని ఏడుస్తూ అక్కడే కింద కూర్చుండిపోయింది. ఎందుకు కార్తీక్ మోసం చేశావు? ఎంత ప్రేమించానో, ఎన్ని త్యాగాలు చేశానో. నువ్వు నా జీవితం అనుకున్నాను, కానీ నువ్వు నన్ను మోసం చేశావు. నా ప్రేమని కాలితో తన్నావు. పెళ్లి పీట్ల మీద నుండి వెళ్ళిపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నీకోసం నేను ప్రేమ అనుకుంటూ 5 ఏళ్ళు వేస్ట్ చేసుకున్నాను అంటూ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయింది. కొంతసేపటికి ఏడుపు ఆపి అసలు చైతు గుర్తు రాగానే చుట్టూ చూసింది. ఎక్కడ చైతు కనిపించలేదు. నేను చేసిన పనికి క్షమాపణ చెప్పుకునే అవకాశం కూడా మీరు నాకు ఇవ్వలేదు. నాకు తెలుసు నేను చేసింది తప్పే, కానీ నా నిర్ణయం వెనక నా పంతంతో పాటు మీ భవిష్యత్తు కూడా ఉంది. అందుకే అప్పటికప్పుడే ఈ పెళ్లి నిర్ణయం తీసుకున్నాను అని మనసులో అనుకొని అలాగే ఆలోచిస్తూ నేల మీద ఆ గులాబీ రేకుల మీదనే నిద్రపోయింది. ఆ గులాబీ రేకుల మీద ముద్దుగా ముడుచుకొని పడుకొని నిద్రపోతున్న పల్లవిని చూస్తే ఎంతో ముచ్చటి వేసేలా ఉంది. మధ్యరాత్రిలో మెలకు వచ్చిన పల్లవి కదులుతూ మెల్లగా మత్తుగా కళ్ళు తెరిచి చూసింది. మసగ్గా ఉండడంతో ఎదురుగా రిక్లైనర్లో ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించి 2 చేతులతో కళ్ళను నలుపుకొని చూసింది. అంతే, ఒక్కసారిగా గుండె గట్టిగా కొట్టుకుంది. చైతు చింత నిప్పుల్లాంటి కళ్ళతో పల్లవినే చూస్తున్నాడు. పల్లవి క్షణంలో లేచి నిలబడుతుంది. చైతు కూడా లేచి నించున్నాడు. పట్టు పంచెలో అచ్చం జగదేక వీరుళ్లాగే ఉన్నాడు. పల్లవికి మాట్లాడాలి అని ఉన్న చైతు కళ్ళల్లో కోపానికి గొంతులో నుండి మాటలు రావడం లేదు. పల్లవి అతి కష్టం మీద అది సార్ నన్ను క్షమించండి అని చెప్పేలోపు ఎందుకు చేసావి పని అని చైతు సూటిగా అడుగుతాడు. పల్లవి మాట్లాడడం ఆపి చైతు వైపు చూస్తుంది. చైతు మరోసారి ఎందుకు చేసావి పని అని అరుస్తాడు. పల్లవికి ఆ గొంతు వినగానే వెన్నులో వణుకు పుట్టింది. నాకు సహనం చాలా తక్కువ, సమాధానం చెప్పు అని చైతు పళ్ళు బిగించి అంటాడు. పల్లవి చైతు కోపానికి బిగుసుకుపోయి చూస్తూ ఉంది. ఒక్క అడుగులో పల్లవిని చేరి చైతు చెయ్యి పల్లవి చెంపని తాకే ఆఖరి క్షణంలో పల్లవి గట్టిగా కళ్ళు మూసుకొని మీకోసమే అని అంటుంది. చైతు చెయ్యి పల్లవి చెంపకి 1 ఇంచు గ్యాప్లో ఆగిపోయింది. పల్లవి భయంతో కళ్ళని గట్టిగా మూసి 2 క్షణాలాగి మెల్లగా తెరిచి చూసింది. చైతు చెయ్యి తన చెంప దగ్గర ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకొని నేను అని చైతు కళ్ళల్లోకి చూస్తూ నేను నిజమే చెప్తున్నాను, మీకోసమే పెళ్లి చేసుకోమని అడిగాను అని పల్లవి అంటుంది. చైతు ఆ మాటికి చెయ్యి దించి దూరం జరిగి నిల్చున్నాడు. నాకోసమంటే ఎందుకు అని వెనక్కి తిరిగి నిలబడి అడుగుతాడు. నేను పొద్దున మీరొచ్చిన కేఫ్కొచ్చాను, మీరు మాట్లాడుకున్నది మొత్తం విన్నాను అని పల్లవి 2 చేతులు నలుపుకుంటూ చెప్తుంది. చైతు వెనక్కి తిరిగి పల్లవిని చూస్తూ అంటే ఇప్పుడు నువ్వు అని మాట్లాడబోతే మీరేదైతే అనుకున్నారో అందుకే పెళ్లి చేసుకున్నాను, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని పల్లవి అంటుంది. ఇందులో నీకొచ్చే లాభమేంటి అని చైతు అడుగుతాడు. నేను పంతంగా అనుకున్నాను నా పెళ్లి జరిగిపోవాలని, అప్పుడే మీరు నా కళ్ళకు కనిపించారు, అందుకే మిమ్మల్నే తాళి కట్టమని అడిగాను అని పల్లవి అంటుంది. చైతు అర్థం కానట్టు చూస్తాడు. మీ ప్రశ్న ఏంటో నాకు అర్థమైంది. పంతం ఏంటి అనేగా విషయం. ఏదైనా కానీ నన్ను కాదు అనుకొని వెళ్ళిపోయిన వాడు కూడా నాకు గడ్డి పరిక లెక్క అని ప్రూవ్ చేయడం కోసం ఈ పెళ్లి చేసుకున్నాను. అది కూడా వాడికంటే అన్నింటిలో గొప్పవారైన మీరైతేనే కరెక్ట్ అనిపించింది. నిజానికి నాకు వెంటనే పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు,
కానీ అక్కడ మండపంలో మిమ్మల్ని చూసిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాను. మీతో మాట మాత్రం చెప్పకుండా చేసిన ఈ పనికి క్షమించండి. ఇక మీద మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరేం చెప్తే అది చేసుకుంటూ పోతాను. ఈ పెళ్లితో మా నాన్న పరువు దక్కింది. నేను ఇవ్వాలనుకున్న స్లిప్పర్ షాట్ ఇచ్చేశాను. పెళ్లి లైవ్ వచ్చింది కాబట్టి అందరూ చూశారు. ఇది చాలు నాకు అని పల్లవి అంటుంది. మరి కొన్నాళ్ల తర్వాత అని చైతు అడుగుతాడు. అది ఎవరికీ తెలియకుండా కూల్గా అయిపోగొట్టే రేంజ్ మీకుంది. అందుకే నేను ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాను అని పల్లవి అంటుంది. ఈ పెళ్లి జరిగింది కదా అని నువ్వు నా పేరుని మిస్యూజ్ చేయాలని చూస్తే మాత్రం ఊరుకోను. నేను చెప్పినప్పుడు నా వర్క్కి సంబంధించి నువ్వు నా వెంట రావాల్సి ఉంటుంది అని చైతు అంటాడు. తప్పకుండా, నా పర్మిషన్ అవసరం లేదు. మీరెప్పుడు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తాను. అలాగే మీ పేరు పాడు చేసే పని నేను ఒకటి చేయను. అంతవరకు వస్తే నా ప్రాణం తీసుకుంటాను, కానీ మిమ్మల్ని నలుగురిలో ఇబ్బంది పెట్టే పని చెయ్యను. ఇది నాకెంతో ఇష్టమైన మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని పల్లవి అంటుంది. సరే పడుకో అని చైతు బెడ్ మీదకి వెళ్తాడు. పల్లవి అక్కడే కింద కూర్చోబోతే, హలో, కింద కాదు, అక్కడ ఆ సోఫాలో అని చైతు వెనక్కి తిరిగి చూడకుండానే చెప్తాడు. పల్లవి సైలెంట్గా వెళ్ళి పడుకుందే కానీ నిద్ర పట్టలేదు. కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంది. కన్నీరు కంటి కొసల నుండి కారుతూనే ఉన్నాయి. అలాగే మెల్లగా నిద్రలోకి జారుకుంది. పల్లవికి పక్కనే విండో ఉండడంతో ఎండ మొహం మీద పడి మెలకు వచ్చింది. లేచి మెల్లగా కూర్చొని చైతు వైపు చూసింది. మంచి నిద్రలో ఉన్నాడు. ఫ్రెష్ అవుదామని అనుకుని వెంటనే బట్టలు లేవనే విషయం గుర్తొచ్చి చప్పుడు చేయకుండా బయటకొచ్చింది. అప్పుడు మహాలక్ష్మి గారు బట్టలు రూమ్లో పెట్టిస్తానని చెప్పడంతో తిరిగి రూమ్లోకి వెళ్ళింది. మెల్లగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది. తలుపు పెట్టుకొని బాత్రూమ్ చూడగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, ఇది బాత్రూమా లేక ఇంకో రూమా ఇంత పెద్దగా ఉంది అని అనుకొని అంతా తిరిగితే ఒక కబోర్డ్లో కొత్త టూత్ బ్రష్ దొరికింది. చక్కగా బ్రష్ చేసి స్నానం చేసి టవల్ చుట్టుకొని బాత్రూమ్ తలుపు దగ్గరికి రాగానే, అయ్యో దేవుడా, ఇదేమన్నా నా రూమ్ నా టవల్తో వెళ్ళడానికి? బయట విలన్ ఉన్నాడే, ఇప్పుడెలా? అమ్మమ్మ బట్టలు పంపించిన తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వచ్చుంటే బాగుండేది అని అనుకుని గోర్లు కొరుకుతూ, ఒక పని చేద్దాం అని బాత్రూమ్ తలుపు తీసి తల రూమ్లోకి పెట్టి బట్టల బ్యాగ్ చూసింది. అది తలుపు తీసి లోపల అడుగు పెట్టకుండా గోడ పక్కన పెట్టి వెళ్ళిపోయారు. ఓరి దేవుడా, ఇదేంటి అంత దూరంలో ఉంది? రూమ్ లోపల పెట్టుంటే అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేదాన్ని అని అనుకుంటూ, ఇప్పుడు వెళ్ళక తప్పదు. లేపి బయటికి పొమ్మంటే చండాలంగా ఉంటుంది. ఎలాగో నిద్రపోతున్నాడు, పైగా జెంటిల్మెన్ లాగే ఉన్నాడు కదా, చప్పుడు చేయకుండా వెళ్ళి డ్రెస్ తీసుకొని వచ్చేస్తే సరి అని అనుకొని టవల్ తీసి మరోసారి గట్టిగా కట్టుకొని అడుగు బయట పెట్టింది. చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ బట్టల బ్యాగ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ తీసుకుంది. అంతే, మెల్లగా బాత్రూమ్ వైపు వెళ్ళబోయింది. అంతలో చైతు కదలడంతో విగ్రహంలా కదలకుండా నిలబడిపోయింది. మళ్ళీ చైతు పక్కకి తిరిగి పడుకోవడంతో అమ్మయ్య అనుకొని చకచకా బాత్రూంలో దూరి డ్రెస్ వేసుకొని తల తుడుచుకుంటూ రూమ్లోకి వచ్చింది. టవల్ తల మీద ఉండడంతో చైతు లేచినట్టు పల్లవికి తెలియలేదు. బాగా తుడుచుకొని టవల్ విసిరింది. అది సరాసరి చైతు మొహం మీద పడింది. చుట్టూ వెనక్కి అని సోఫాలో చైతుని తన మీద టవల్ని చూడగానే పల్లవి బెడ్ వైపు చూసి, అంటే అది చైతు గారేనా అని ఒక్క అడుగులో చైతుని చేరి టవల్ తీసింది. చైతు కోపాన్ని మొత్తం కళ్ళల్లో నింపుకొని చూస్తూ ఉన్నాడు. పల్లవి దేవుడా అని అనుకుంటూ తన చున్నీ తీసి వేసుకొని మోకాళ్ళ మీద చైతు ముందు కూర్చొని తల వంచి 2 చేతులు జోడించి సారీ 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 సార్ అని అంటుంది. ఎంతసేపటికి చైతులో రియాక్షన్ లేకపోయేసరికి పల్లవి కళ్ళు తెరిచి చూస్తుంది. చైతు అలాగే చూస్తూ ఉంటాడు. సారీ సార్, నిజంగా చూసుకోలేదు. 5 నిమిషాల ముందు చూశాను, మీరు నిద్రపోతూ ఉన్నారు. అంతలో లేచి ఇక్కడ కూర్చుంటారని నేను కలగన్నానా సార్? అనుకోకుండా జరిగింది. ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వదు అని పల్లవి అంటుంది. ముందు లేచి దూరం జరుగు అని చైతు సీరియస్గా అంటాడు. పల్లవి లేచి దూరం జరుగుతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు నీ ఇంట్లో చెల్లుతాయేమో, ఇక్కడ కాదు. తుడుచుకున్న టవల్ ఎక్కడ వేయాలో కూడా తెలియకుండా ఉన్నావా? ఇది నా రూమ్, కేవలం నా రూమ్. ఇక్కడ నువ్వు కొద్ది రోజులు మాత్రమే ఉండడానికి ఒప్పుకున్నావు. అది గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది అని చైతు వార్నింగ్ ఇస్తాడు. అలాగే సార్, ఇంకొకసారి ఇది జరగకుండా చూసుకుంటాను అని పల్లవి అంటుంది. మరో విషయం, స్నానంకి వెళ్ళేటప్పుడు అటువైపు డ్రెస్సింగ్ రూమ్కి డోర్ ఉంది. అటు వెళ్ళి డ్రెస్అప్ అవ్వు. అంతేకాని టవల్తో వచ్చి షో ఆఫ్ చేయకు. ఈ రోజంటే కొత్త కాబట్టి వదిలేస్తున్నా, లేదంటే పనిష్మెంట్ గట్టిగా ఉంటుంది అని అంటాడు. పల్లవి కళ్ళు పెద్దవి చేసి, అంటే ఇందాక చూసారా అని సిగ్గుతో చచ్చిపోయింది. చా, లేచే వరకు ఆ బాత్రూంలో పడున్నా బాగుండేది అని మనసులో అనుకుంటూ ఉండగా, ఇదిగో ఈ సార్ అని పిలవడం ఆపు.
జస్ట్ కాల్ మీ చైతు. ఎందుకంటే ఇది నానమ్మ కోసం. తను ఈ పెళ్లిని పూర్తిగా అంగీకరిస్తుంది. ఇక తప్పక నానమ్మ ముందు భార్యాభర్తలా నటించాల్సి ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. అర్థమైంది సార్ అని పల్లవి తడబడుతూ చైతు గారు అని అంటుంది. చైతు సైలెంట్గా టవల్ భుజం మీద వేసుకొని బాత్రూంలోకి వెళ్తాడు. పల్లవి సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ మళ్ళీ చైతు గారు వస్తారేమో అని చకచకా అద్దం చూస్తూ జడ వేసుకొని కిందకి వచ్చేస్తుంది. ఇది విద్య జరిగింది అని పల్లవి అంటుంది. వామ్మో చాలానే జరిగిందిలే, కానీ ఇంతకీ ఆ కేఫ్లో ఏం మాట్లాడుకున్నారో చెప్పలేదు అని విద్య అడుగుతుంది. అదా అని పల్లవి చెప్పబోతే ఏంటి పల్లవి మాటలు అయిపోయాయా? చైతు టిఫిన్కి వచ్చాడు, రండి మీరు తిందురు అని మహాలక్ష్మి గారు అంటారు. అమ్మమ్మ చైతు గారికి పెట్టండి, నేను విద్య మళ్ళీ తింటాం అని పల్లవి అంటుంది. పల్లవి మీరు సరే తర్వాత తినండి, కానీ చైతుకి నువ్వే పెట్టాలి, నేను కాదు. ఎందుకంటే పెళ్ళి అయ్యాక భర్తకి భార్య పెట్టాలి అని మహాలక్ష్మి గారు అంటారు. అలాగే అమ్మమ్మ వస్తున్నా. విద్య నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తాను అని పల్లవి విరక్తిగా ఒక నవ్వు నవ్వి మహాలక్ష్మి గారి వెంట వెళ్ళింది. ఏంటి కార్తీక్, పల్లవిని మర్చిపోలేకపోతున్నావా? నిన్న టీవీలో పెళ్లి చూసిన దగ్గర నుండి బాగా డల్ అయిపోయావు అని హరిణి అడుగుతుంది. కొంచెం ఒకప్పుడు ప్రేమించాను కదా, నాకు పల్లవి అంటే నిజంగానే ఇష్టం హరిణి అని కార్తీక్ అంటాడు. నువ్వే అన్నావు ఒకప్పుడు అని, మరి ఇప్పుడు ఎందుకు ఆలోచించడం? ఇప్పుడు నువ్వు నా గురించి ఆలోచించు, నా కడుపులో బిడ్డ గురించి ఆలోచించు. అయినా ఏముందా పల్లవిలో, అందరూ దాన్నే ఇష్టపడతారు. నేను మినిస్టర్ కూతుర్ని, తనకన్నా డబ్బులో అందంలో స్టైల్లో అన్నింటిలో నేనే గొప్ప, కానీ అందరూ దాని చుట్టూనే తిరుగుతారు అని హరిణి కోపంగా అంటుంది. ఏం ఉందో అంత స్పెషల్, చిన్ననాటి స్నేహితురాలివి నీకు తెలీదా అని కార్తీక్ అడుగుతాడు. స్నేహితురాలు అని మూతి విరుస్తూ హరిణి ఒక నవ్వు నవ్వుతుంది. ఎందుకు ఆ నవ్వు అని కార్తీక్ అడుగుతాడు. ఏం లేదు అని హరిణి కార్తీక్ పక్కన కూర్చొని గ్లాస్లో మందు కలుపుతూ, ఇందులో మందు నేను, సోడా నువ్వు, ఇద్దరం కలిసిపోయాం. ఓ పల్లవి ఉంది కదా అని ఐస్ క్యూబ్ గ్లాస్లో వేస్తూ, పల్లవి ఇది నువ్వే, నువ్వు ఉన్నా లేకున్నా మేమిద్దరం ఎప్పటికీ ఉంటాం. అయినా నువ్వు ఈ పెళ్ళి ఎలా చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు, పైగా ఆ చైతన్యాన్ని ఎలా? తెలుసుకుని తీరుతాను అని హరిణి అనుకుంటుంది. కార్తీక్ గట్టిగా హరిణి అని పిలుస్తాడు. చెప్పు కార్తీక్, ఇదిగో తీసుకో అని గ్లాస్ కార్తీక్కి ఇస్తూ తన భుజం మీద వాలి, నన్ను వదిలేయవు కదా అని గోముగా అడుగుతుంది. అదేంటి అలా అడుగుతావు? నువ్వు ఫోన్ చేసి ప్రెగ్నెన్సీ అని చెప్పగానే అన్నీ వదిలేసి వచ్చాను. నాకు నా బిడ్డనే ముఖ్యం హరిణి అని కార్తీక్ అంటాడు. హరిణి నవ్వుతూ కార్తీక్ చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. కార్తీక్ మాత్రం పూర్తిగా పల్లవి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. పల్లవి వడ్డించు అని మహాలక్ష్మి గారు కిచెన్లోకి వెళ్తారు. పల్లవి తల ఊపుతూ, అప్పుడు నాన్న వడ్డిస్తూ నిదానంగా నేర్చుకోమ్మా అంటే వినిపించుకోలేదు, ఇప్పుడు ఏం పెట్టాలో ఎలా పెట్టాలో కూడా తెలియడం లేదు అనుకుంటూ అన్నింటినీ ఒకసారి చూసి 2 ఇడ్లీ, 2 దోశ, 2 పూరి, 2 వడ చకచకా పెట్టి అందులోనే సాంబార్, దానిపైన చట్నీ వేసి తినండి అని అంటుంది. చైతు ఎత్తిన చూపు దించకుండా పల్లవి కాలిపోయేలా చూస్తున్నాడు. ఏమైనా పొరపాటు చేశానా? ఏం చేయలేదే, టిఫిన్ పెట్టి చట్నీ వేశాను, ఇంకేం చేశాను అలా చూస్తున్నారు అని పల్లవి తలగొక్కుంటూ చూస్తుంది. మహాలక్ష్మి గారు కిచెన్ నుండి వచ్చి, పల్లవి ఏంటి ఈ ప్లేట్ అని చైతు ముందున్న ప్లేట్ చూపిస్తూ అడుగుతుంది. అది అమ్మమ్మ టిఫిన్ పెట్టాను అని అంటుంది. ఏంటి ఇల్లానా అని మహాలక్ష్మి గారు అంటారు. సరిపోవా అని పల్లవి అమాయకంగా అడుగుతుంది. మహాలక్ష్మి గారు గట్టిగా నవ్వుతారు. చైతు పల్లవి వైపు నుండి మహాలక్ష్మి గారిని చూస్తూ కూలైపోతాడు. అయ్యో పల్లవి ఇలా పెట్టకూడదు, ముందు కొంచెం పెట్టాలి, తిన్నాక అప్పుడు కావాలంటే మళ్ళీ పెట్టచ్చు. అయినా చైతు ఈ టిఫిన్స్ తినడు, ఇదిగో ఇక్కడ ఉంది కదా మిల్లెట్స్ దోశ, ఇది తింటాడు, అందులో అల్లం చట్నీ అంటే ఇష్టంగా తింటాడు, గుర్తుపెట్టుకో అని మహాలక్ష్మి గారు చైతు ముందున్న ప్లేట్ తీస్తారు. పల్లవి అలాగే అమ్మమ్మ అంటూ చైతు వైపు చూసి చిన్నగా సారీ అని అంటుంది. తర్వాత తనే ప్లేట్లో టిఫిన్ పెట్టి చైతు ముందు పెడుతుంది. చైతు టిఫిన్ చేసి సోఫాలో కూర్చుంటాడు. మహాలక్ష్మి గారు పల్లవిని పిలిచి, ఇదిగో బ్లాక్ కాఫీ తీసుకెళ్ళివ్వు అని చెప్తారు. ఏంటో ఉన్నోళ్ళు అనుకుంటాం కానీ కడుపు నిండా కూడా తినరు, పైగా ఈ బ్లాక్ కాఫీ ఒకటి ఎలా తాగుతారు అని అనుకుంటూ తీసుకెళ్ళి చైతు గారు కాఫీ అని అందిస్తుంది. చైతు కాఫీ తీసుకుని తాగుతూ పల్లవి అని పిలుస్తాడు. వెళ్తున్న పల్లవి తిరిగి చెప్పండి చైతు గారు అని అడుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.